ఏమండి, ఈ లోకంలో మనుషులకు ధనం సమృద్ధిగా ఉంది. ఈ లోకంలో గౌరవాలు సమృద్ధిగా ఉన్నాయి. హోదా ఉంది, పరపతి ఉంది, అందం ఉంది, అయిన వారున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఆ వ్యక్తి హృదయపు లోతుల్లో ఏదో తెలియని ఖాళీ ఉంది. దేవునికి స్తోత్రం. బ్లైజ్ పాస్కల్ అంటాడు, మానవ హృదయంలో దేవుని పరిమాణము కలిగిన ఒక ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలాన్ని దేవుడు మాత్రమే నింపగలడు. ఖరీదైన వస్త్రాలు ఈ జక్కయ్య వేసుకున్నాడు, కానీ ఆ ఖరీదైన వస్త్రాల కింద ఉన్న హృదయంలో దేవుని కొరకైన ఖాళీ శూన్యత ఉంది. ఆ శూన్యత జక్కయ్య హృదయంలో ఒకలాంటి వెలితిని కలిగించింది. అందుకే యేసు ఎవరో చూడగోరాడు. అమ్మా, ఈ రోజు నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎవరో తెలుసా? నిన్ను రక్షించుటకు పరలోకపు మహిమను విడిచి ఈ భూమి మీద మనిషిగా అవతరించిన వాడు, నీ కొరకు ఈ భూమి మీద పరిశుద్ధునిగా జీవించిన వాడు, మనిషి పాపము కోసం తన విలువైన రక్తాన్ని కలవరి శిలువలో చిందించిన వాడు. మన పాపములకు బదులుగా ఆయన వీపుపై 39 కొరడ దెబ్బలు, మన తలలో తలంపులతో చేసిన పాపానికి బదులుగా తలపై ముండ్ల కిరీటం, పక్కతో చేసిన పాపానికి బదులుగా పక్కలో బల్లెపు పోటు, కాళ్ళు చేతుల్లో మేకులు, తన శరీరంలో ప్రతి రక్తపు చుక్కను నీ కొరకు నా కొరకు మనందరి కొరకు సిలువలో కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు మరణమును జయించి తిరిగి లేచిన సజీవుడై ఉన్నాడు. ఎవరో యేసు ప్రభు ఓ పూట సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. గాలి తుఫానును చూసి భయపడ్డ శిష్యులు గాబరపడి యేసును లేపితే నిద్రలో నుంచి లేచిన యేసయ్య అన్నాడు, గాలి ఆగు, నీరు నిమ్మలంగా. అప్పుడు శిష్యులు అంటున్నారు, గాలియు సముద్రం నినకు లోబడుచున్నవే, ఈయన ఎవరో. యేసు చేసే కార్యాలు ఒక వ్యక్తి జీవితంలో కావచ్చు, సృష్టిలో కావచ్చు, దేహంలో కావచ్చు, మనసులో కావచ్చు, హృదయంతరంగాల్లో కావచ్చు, అవి మనుష్యులను ఆశ్చర్యపరిచేవి. ప్రియులరా, ఈరోజు నీ ఆలోచనకు అందని, నీ ఊహకు మించిన, నీ శక్తికి చాలని ఒక అద్భుతాలను చేయుటకు శక్తిమంతుడైన వాడు యేసు క్రీస్తు ప్రభువై ఉన్నాడు. అందుకే ఈ యేసును ఎవరో అని చూడకూడదు. ఎందుకంటే అప్పటికే మేబీ జక్కయ్య చాలా మంది మాట్లాడుకుంటుంటారు. యేసు ప్రభు కొరకైనా యేసు ప్రభు చేసే అనేక కార్యాలని ప్రజలు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఆ నోట ఈ నోట విని సరిగ్గా ఆ రోజు ఆ దారిలో వస్తున్నాడని విన్న ఈ జక్కయ్య అనుకున్నాడు, ఎలాగైనా ఆయనను చూడాల్సిందే ఈరోజు. బహుశా అది చివరి జర్నీ ఏమో. అది ఆ సమయం దాటిపోతే యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించి శిలువ మరణానికి అప్పగించబడే సమయం. మరొక సమయం జక్కయ్యకు రాకపోయి ఉండదేమో. జక్కయ్య యేసును చూడగోరి యేసును కలుసుకోవడానికి తడవు ఏమాత్రము చేయలేదు. ప్రియులరా, లోతు తడవు చేశాడు, భార్యను పోగొట్టుకున్నాడు. ఆదాము దేవుడి ఆజ్ఞను తడవు చేశాడు, ఎదురు నుంచి వెలివేయబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలని నువ్వు వినియోగించుకోగలగాలి. దేవుడు నీ ముందు ఉంచిన అద్భుతమైన మార్గాలని నువ్వు తెలుసుకోగలగాలి. దేవుని కలుసుకోవడానికి నువ్వెక్కడ కూడా తడువు చేయడానికి వీలు లేదు సుమా. ఒక సాధారణమైన మనిషి, అసాధారణమైన దేవుడు. ఏ లిటిల్ మ్యాన్, ఏ బిగ్ గాడ్. ఒక సాధారణమైన వ్యక్తి, ఒక గొప్ప దేవుడు. ఇప్పుడు వీరిద్దరు కలుసుకోవడానికి ముందు జక్కయ్య హృదయంలో ఏముందో తెలుసా? చూడాలనే ఆశ ఉంది.